వివిఐటి కళాశాల యూనివర్సిటీగా రూపాంతరం చెందడానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపిన వివిఐటి చైర్మన్ విద్యాసాగర్. నమ్మూరులోని వివిఐటి కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిఐటి యూనివర్సిటీగా రూపాంతరం చెందడానికి విద్యార్థులు, స్టాఫ్, పేరెంట్స్ సహకారం మరువలేనిదన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యకు అన్ని వసతులతో అందిస్తున్నట్లు చెప్పారు. క్రమశిక్షణ కలిగిన యూనివర్సిటీగా వివిఐటికి మంచి పేరు తీసుకువస్తామని చెప్పారు. వివిఐటి యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయని తెలిపారు. ఒకసారి ఎంట్రన్స్ వీటి గురించి ఉదయ్ గారు చెప్తే బెటర్. ఉదయ్ గారు చెప్తారు. ఇప్పుడు యూనివర్సిటీ అయినాక మేము యూనివర్సిటీకి సంబంధించిన మార్క్స్ ఏం లేవండి, నెగిటివ్ మార్క్స్ లేవు. యూనివర్సిటీ అయింది, దానికి మీ అందరికీ, మన పిల్లలకి, పేరెంట్స్కి, మీ అందరికీ, ఆ పైన ఉన్నవాడికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటా. ఈ చెప్పుకునే దాంట్లో ఒకరు గట్టిగా చెప్పుకోకపోతే మేము తప్పు చేసినట్టు ఉంటుందాము. అదేంటంటే లోకేష్ గారు అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు, కానీ ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మేము ప్రత్యక్షంగా చూసాం. ఒకసారి మేము అప్లికేషన్ పెడదామనేసి ఆయనకి అపాయింట్మెంట్ అడిగితే ఒకసారి పిలిచారు. పిలిచిన తర్వాత ఫస్ట్ అడిగారు ఏంటంటే ఇలా యూనివర్సిటీ అవుదాం అనుకుంటున్నాం, అన్నీ ఉన్నాయి కదా అన్నారు. రూల్ ప్రకారం అన్నీ ఉన్నాయి కదా అంటే అన్నీ ఉన్నాయి అని చెప్పాం. అలా అయితే ఇమీడియట్ చేసేద్దామని అన్నారు. మనకు అంత ఇమీడియట్ చేసేద్దాం అనేది అంత రెస్పాన్స్ రావడం ముందు అర్థం కాలేదు. సరే ఇంకా నెక్స్ట్ మాట్లాడటానికి ఇంకా ఏమీ లేక మనం అంతటితో క్లోజ్ చేసి వచ్చాం. తర్వాత చూస్తే ఓఎస్డీ గారు ఫోన్ చేసి అది ఫైల్ పెట్టేయమన్నారండి, ఇమీడియట్ చేయమన్నారు, త్వరగా మీరు డిపిఆర్ చేయండి. వాళ్ళే ఎంటపడి మొత్తం అయ్యేదాకా ప్రాసెస్ 2 monthsలో అవగొట్టారన్నమాట. సో ఆయన ఒక్కరికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి తప్పకుండా. ఇంక ఇది కాకుండా మేము చెప్పేది ఏంటంటే చివరి మా పిల్లలు, మా టీచర్సు, మా పేరెంట్సు వీళ్ళందరి పుణ్యం ఇంత దూరం వచ్చాము. మేము మళ్ళీ వాళ్ళ సహకారంతో ఇంకా ముందుకెళ్తామని కోరుకుంటున్నాం. మేము బ్యాక్ టు బేసిక్స్ అన్నట్టు మొదలైనప్పుడు అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్ అని మొదలుపెట్టాం. మళ్ళీ ఇప్పుడు అదే స్లోగన్తో యూనివర్సిటీ అయిన తర్వాత ఎక్కువ మాట్లాడుకునేది కొంచెం ఏమన్నా పిల్లలు దారి తప్పుతారో అని భయం ఉంది పేరెంట్స్కి యూనివర్సిటీల్లో. ఆ ఒక్కటి లేకుండా డిసిప్లిన్ తోటి కాలేజీ నడుపుదామని. మిగతా అన్నీ ఎలాగుంటాయి కానీ పిల్లలు దారిలో ఉంటే అన్నీ బాగానే ఉంటాయని మా నమ్మకం. సో ఆ బేసిక్ డిసిప్లిన్ తోటి కాలేజీ నడుపుతామని, మీ అందరి సహకారంతో ముందుకెళ్తామని. థ్యాంక్ యూ. చాలా చెప్పేసాటం కదా. అంటే కాలేజ్ పేరులోనే, యూనివర్సిటీ పేరులోనే మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ అని రాసుకున్నాం. ఇనఫ్ ఇంటర్నేషనల్ టైప్స్ చేసుకొని బయట లోకంలో కూడా వారికి అవసరమయ్యే స్కిల్స్ కానీ, వారికి అవసరమయ్యే
చదువు స్టాండర్డ్స్లో నడిపేట్టు చూద్దామని గట్టి ప్రయత్నం ఉంది. అంటే మన యూనివర్సిటీలో మనకి అంతకుముందు కాలేజీగా ఉన్నప్పుడు కాలేజీలో మెయిన్గా బాగున్నది ఏంటంటే మనకి ఎప్పుడు మంచి పిల్లలు చేరేవాళ్ళు. ఆ మంచి పిల్లలు చేరటం వల్లనే కాలేజీ దూరం వచ్చింది. యూనివర్సిటీ అవ్వగానే అంతా మన ఫీజులతోటి మనం ఎక్కువ ఫీజులు పెట్టుకొని డబ్బులు కట్టగలిగిన వాళ్ళే చేరితే అదే డిసిప్లిన్ తోటి అంత బాగా జరుగుద్దా లేదా అనేది మాకు అనుమానం ఉండింది. అందుకని యూనివర్సిటీ అయిన తర్వాత కూడా మేము చేసింది ఏంటంటే లాస్ట్ ఇయర్ మేనేజ్మెంట్ కోటా ఎంత తీసుకున్నామో అంతకంటే తక్కువ ఫీజులతోటి కామన్ మ్యాన్కి విత్ ఇన్ రీచ్లో ఉండి మెరిట్ పిల్లలు కాలేజీలో చేరేట్టు గట్టి ప్రయత్నం ఇది. సో ఆ ఒక్కటి మంచి పిల్లలు చేరటం కోసం వాళ్ళకి విత్ ఇన్ రీచ్ ఉండే ఫీజులు పెట్టి కాలేజీకి అవసరమైనంతే యూనివర్సిటీకి అవసరమైనంతే తీసుకుంటామని గట్టిగా ప్రామిస్ చేస్తున్నాం. చదువు ఉంటుంది కాదు మనకంటే ఇన్నాళ్ళు అంటే ఫీజు అంటే యాన్యువల్ ఫీజు చెప్పడం అలవాటు కాబట్టి యాన్యువల్ ఫీజు ఇది. మనం అందరు మంచి కోరుకుంటే మనం ముందుకెళ్తాం అనేసి గట్టి నమ్మకం. అది మా ఎక్స్పీరియన్స్ జర్నీలో ప్రూవ్ అయింది అనుకుంటున్నాము. అది అందరికి కూడా ఒక లెసన్ లాగా మంచిగా ఉంటే ముందుకెళ్తారనేది అందరికీ ఒక ఎగ్జాంపుల్ లాగా కనపడుతుందని కోరుకుంటున్నాం. యాప్టెక్ యాక్సిడెంటల్ మొదలుపెట్టాం కానీ ఒకసారి ఎడ్యుకేషన్లోకి వచ్చిన తర్వాత మనం చేసే పనిలో మనం సంతోషంగా ఉంటానే ఎంతోమంది సంతోషంగా ఉంటామని చూస్తాం. చదువు లైన్లో చాలా చాలా బాగా జరుగుద్ది. ఎస్పెషల్లీ ట్రైనింగ్ లాంటి ప్లేసుల్లో ఏమవుద్దంటే అలా వచ్చి 3 నెలల్లో వాళ్ళు బాగుపడుతూ ఉంటారు. సో ఒకసారి మనతోటి ఉండేవాళ్ళు బాగుపడటంలో ఆనందం చూసిన తర్వాత ఇంక వేరే ఫీల్డ్లో కష్టం మనకి. సో అలానే ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చాం, అలానే యూనివర్సిటీ అయ్యాం. ఎల్లకాలం ఇలానే మన స్టేక్ హోల్డర్స్ మన పేరెంట్స్ స్టూడెంట్స్ సంతోషంలోనే మేము సంతోషంగా ఉంటామని గట్టి నమ్మకం. అంటే ఇందాక డిసిప్లిన్ అన్నాం కదా. యాక్చువల్ కాలేజీలో పిల్లలు మీరు ఒకసారి ఇప్పుడు బయట కదిలి చూడండి, పిల్లలు ఇక్కడ ఉండేంత హ్యాపీగా ఎక్కడ ఉండరు. ఒకసారి డిసిప్లిన్ అన్న తర్వాత చివరికి మొత్తం కాలేజీ వాళ్ళకి వదిలేస్తాం. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అని కూడా మేము క్లెయిమ్ చేస్తాం. ఏంటంటే రోజు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఇక్కడ కాలేజీలో. ప్రతి యాక్టివిటీలో పిల్లలు పార్టిసిపేట్ చేసి పిల్లల లీడర్షిప్ యాక్టివిటీస్, పిల్లలు మానసిక వికాసం అవనండి ఏదైనా కానీ అంటే చదువుతో పాటు ఎన్నో జరుగుతా వాళ్ళు కాలేజీని ఓన్ చేసుకునేట్టు చేస్తాం. అది యాక్టివిటీస్ అవని చదువు అవని పిల్లలు ఇది మాది అనుకుంటే అన్నీ బాగానే ఉంటాయి అనేది అది మా ఎక్స్పీరియన్స్ కనపడతా ఉంది. అంటే ముందు మేము ప్రపోజల్లా చెప్పట్లేదు, ఇది హైపోథెటికల్ కాదు. ఇన్నాళ్ళు పిల్లల సంతోషంలో చూసాము. అది ఇలా డిసిప్లిన్డ్గా అంటే మనం చూస్తాం కదా. ఇప్పుడు రోడ్డు ఉంది, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తే ట్రాఫిక్ జరగదు కదా. డిసిప్లిన్డ్కి వెళ్తేనే ఇంకా స్పీడ్కి వెళ్తాం కదా మనం. అలానే డిసిప్లిన్డ్గా ఉండటం వల్ల పిల్లలు ఇంకా సంతోషంగా ఇంకా బాగుపడుతున్నారు ఇక్కడ. యాక్చువల్గా ఉన్న కోర్సులే చేస్తున్నామండి. ఈ ఇయర్ కొత్తగా చేస్తున్నల్లా ఏంటంటే ఇన్నాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ కిందే ఉన్నాం మనం. మేనేజ్మెంట్ స్కూల్ అనేది చేయలేదు. మేనేజ్మెంట్ స్కూల్ అనేది మనకి చాలా కోరిక అనమాట. ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా ఎంబీఏ పెట్టుకోవచ్చు, మేము ఎందుకు పెట్టుకోలేదంటే బాగా చేయగలం నమ్ముకున్నప్పుడే పెడదామనేది. సో బిజినెస్ స్కూల్ లాగా మంచిది పెడదామని ఎప్పటి నుంచో ఉన్న ఆలోచన అది. సో యూనివర్సిటీ అవగానే మొదట చేసిన పని ఏంటంటే అప్పా స్కూల్ ఆఫ్ బిజినెస్ అని, మా నాన్న పేరు అప్పారావు గారు. సో అప్పా స్కూల్ ఆఫ్ బిజినెస్ అని పెట్టాము. అప్పా అంటే బేసిక్గా చాలా భాషల్లో ఫాదర్ అని కూడా ఉంటుంది. మన ట్రెడిషనల్ బిజినెస్ని మనకి ఏదైనా కానీ మనకున్న ఇంటి దగ్గర మనకున్న వ్యాపారాలు కానీ ఏదైనా కానీ నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్ళటానికి ఎక్కువ ఫ్యామిలీ బిజినెస్కి ట్రెడిషనల్ బిజినెస్కి సంబంధించి కాన్సన్ట్రేషన్ జరుగుద్ది. మిగతా అంటే మార్కెటింగ్ ఫైనాన్స్ ఇవన్నీ ఉండవని కాదు, కానీ ట్రెడిషనల్ బిజినెస్ ఫ్యామిలీ బిజినెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఈ అప్పా స్కూల్ ఆఫ్ బిజినెస్ నడుస్తుంది. ఇంకొక 2 పాయింట్స్ యాడ్ చేస్తానండి. ఈ బిజినెస్ స్కూల్లో 2 ప్రోగ్రామ్ అంటే బయట లోకంలో ఉండే సినారియో బట్టి ఉంటుంది. మన వరకు గట్టిగా ప్రామిస్ చేయగలిగింది ఏంటంటే మేము వచ్చిందే ట్రైనింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి పిల్లలకి వాళ్ళకి రేపు ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్ అన్నీ గట్టిగా కాలేజీలో అందేటి చేయగలుగుతాం. అప్పుడున్న పరిస్థితి బట్టి
అందరు ప్లేస్ అవ్వటమా, ఇంకా డిమాండ్లో పిల్లలు దొరకకపోవటమా, లేకపోతే కొంతమంది తక్కువ ప్లేస్ అవ్వటమా జరుగుతుంది. కానీ షూర్గా పక్కన ఇండస్ట్రీ కంటే మనం బెటర్గా ప్లేస్ చేసే స్కిల్స్ ఇస్తామనేది మన నమ్మకం. బేసిక్గా మేజర్గా ఫోకస్ ఏంటంటే బీటెక్ స్టూడెంట్స్. ఈ బీటెక్ స్టూడెంట్స్ కూడా కంపల్సరీగా మా టెస్ట్ రాయాల్సి ఉంటుంది. దీని బేసిస్ మీద వాళ్ళకి స్కాలర్షిప్ కూడా మేము ప్రపోజ్ చేశాము. ఈ ఎగ్జామ్ వచ్చి వివిఐటి అడ్మిషన్ టెస్ట్ టోటల్గా 90 మార్క్స్ ఉంటుందండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 330 మొత్తం 90 మార్క్స్ ఉంటుంది. 1.5 అవర్ డ్యూరేషను. నిన్ననే మొదటి టెస్ట్ జరిగింది. ఒక 300 మంది ఇక్కడికి క్యాంపస్కి వచ్చి రాయడం జరిగింది ఒక 4-5 డేస్లో. మేము స్టార్ట్ చేసి కూడా 4 డేస్ అవుతుంది అంతే. కాబట్టి ఈ ఎగ్జామ్ మళ్ళీ 24th, ఈ మంత్ 24th గురువారం రోజు ఉంటుంది. ఆ రోజు చాలామంది రాస్తారు. కాబట్టి మీ ద్వారా వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే వివిఐటి అడ్మిషన్ టెస్ట్ ఉంది, 90 మార్క్స్కి ఉంది, 1.5 అవర్ డ్యూరేషను. ఇదంతా వీళ్ళు ముందు ఇక్కడికి వచ్చి అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ పెట్టిన వాళ్ళని ఆ స్పెసిఫిక్ డే రోజు మేము పిలుస్తాము. అలాగే ఈ 1,80,000 ఫీజు పెట్టినట్టు సార్ చెప్పారు. ఇప్పుడు దాంట్లో ఒక 50% ఒక కేటగిరీ ఇచ్చామండి స్కాలర్షిప్ది. ఆ 50% స్కాలర్షిప్కి ఒక 3 క్రైటీరియా పెట్టాము. మొదటిది ఏమిటి అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ 900 అండ్ అబోవ్ వస్తే వాళ్ళకి ఈ 50% స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ వస్తుందండి. తొందరలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు ఎవరికైతే 900 దాటుతాయో అదొక క్రైటీరియా అండి. రెండోది వచ్చి మేము పెట్టిన టెస్ట్లో వివిఐటి అడ్మిషన్ టెస్ట్లో అవుట్ ఆఫ్ 90 60 మినిమం వస్తే వాళ్ళకి స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ వస్తుందండి, మెరిట్ స్కాలర్షిప్. తర్వాత మూడోది వచ్చి జేఈ మెయిన్ అండి. జేఈ మెయిన్ ఆల్రెడీ ఒక సెషన్ అయిపోయింది, సెకండ్ సెషన్ మొన్ననే క్లోజ్ అయింది 9th. ఈ రెండిట్లో దేంట్లో అయినా సరే 90% అండ్ అబోవ్ జేఈ మెయిన్లో ఉంటే వాళ్ళు డైరెక్ట్గా మెరిట్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ మెరిట్ స్కాలర్షిప్లో ఏంటంటే 90,000 పర్ ఇయర్ అవుతుంది. 90,000 సంవత్సరానికిలో వాళ్ళు చదువుకోవచ్చు. ఇది బేసిక్గా మెరిట్ని ఎంకరేజ్ చేయడానికి దాదాపు ఒక 600 మందికి ఇద్దామని నిర్ణయం తీసుకున్నాము. ఎవరైతే ముందు వస్తారో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ మీద ఈ 600 మందికి మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మూడిట్లో ఏ క్రైటీరియానో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ది. తర్వాత మీకు అందరికీ తెలిసిందే 50% స్టూడెంట్స్ ఎంసెట్ నుంచి వస్తారు, ఒక 50% మా ఇన్స్టిట్యూట్ నుంచి. ఎంసెట్లో కూడా ఆప్షన్స్లో వివిఐటి యూనివర్సిటీ ఉంటుంది. లాస్ట్ ఇయర్ దాకా వివిఐటి ఉంటుంది, ఇప్పుడు వివిఐటి యూనివర్సిటీ ఉంటుంది. కాబట్టి మా టెస్ట్ బేస్ మీద కూడా స్కాలర్షిప్ ఇస్తాం. కాబట్టి ఈ స్కాలర్షిప్తో సంబంధం లేకుండా, ఎందుకంటే చాలా స్పీడ్గా అయిపోతున్నాయి. ఈవెన్ కట్ ఆఫ్ కూడా ఎంసెట్లో కూడా ఎవరైనా ఎంసెట్ ద్వారా ఇక్కడికి రావాలనుకుంటే వాళ్ళకి 10,000 లోపల ఉంటేనే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మా కట్ ఆఫ్ 12,000 అండి. సిఎస్సి అండ్ అలైడ్ బ్రాంచెస్ మొత్తం కూడా 12,000. కాబట్టి ఇది కూడా క్లియర్గా పిల్లలు తెలుసుకుంటే సీట్స్ అయిపోయి అడ్మిషన్స్ అయిపోయినాక మళ్ళీ వాళ్ళు బాధపడడానికి ఉంటుంది. ఎందుకంటే వివిఐటి స్పెసిఫిక్ ఛాయిస్తో చాలామంది వస్తున్నారు. రోజుకి దాదాపు 40-50 మంది వస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు అడ్మిషన్ ఫీజు మినిమం 50,000 కట్టి వాళ్ళు బ్లాక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే 4-5 రోజుల్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వస్తాయి కాబట్టి అప్పుడు చాలా తొందరగా సీట్స్ ఫిల్ అయిపోతాయి. కాబట్టి మెరిట్ స్కాలర్షిప్ ఉన్నా లేకపోయినా వివిఐటి చాయిస్ పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా ముందే సీట్ రిజర్వ్ చేసుకుంటే తర్వాత డిసప్పాయింట్మెంట్ లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ రెండు క్లారిటీలు ఇవ్వదలుచుకున్నాము. ఎంసెట్ అయితే 10,000 లోపల, లేని పక్షంలో మా ఎగ్జామ్ బేస్ చేసుకొని ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని మేము అడ్మిషన్ కన్ఫర్మ్ చేస్తాము. థ్యాంక్ యూ. గ్రాడ్యుయేషన్ బేసిక్గా ఇక్కడ ఏంటంటే సార్ ఇప్పుడే చెప్పినట్లు ఏదో ఒక ఎంబీఏ పెట్టడం కాదు, ఏదో ఒక బీబీఏ పెట్టడం కాదు. ఎందుకంటే ఖచ్చితంగా బీటెక్ నట్లయితే మనము ఇండస్ట్రీని ఫోకస్ చేసుకొని ఇప్పటిదాకా నడిపాము. బీబీఏ ఎంబీఏ కూడా ఖచ్చితంగా ఇండస్ట్రీని ఫోకస్ చేసుకుంటే ఇప్పుడు బీబీఏలు చాలా ఉన్నాయి బయట అండి, 10,000 20,000లో. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు కూడా మేము వాళ్ళని తీసుకున్నప్పటి నుంచి ప్లేస్ చేసేదాకా మా రెస్పాన్సిబిలిటీ. దీనికి తగ్గట్టుగా మొత్తం 6 స్పెషలైజేషన్స్ ఇవ్వడం జరిగిందండి. ఒకటి జనరల్తో పాటు బిజినెస్ అనలిటిక్స్ అని ఉంటుందండి. ఎందుకంటే ఇండస్ట్రీలో వాళ్ళని ప్లేస్ చేయాలంటే ఖచ్చితంగా కంటెంపరీ సిలబస్తోనే ఉండాలి. సార్ చెప్పినట్టు ఫ్యామిలీ బిజినెస్ అండ్ ఎంటర్ప్రిన్యూర్షిప్, ఎందుకంటే మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక మ్యాండేట్ ఇచ్చింది. మనం ఖచ్చితంగా ఇంతమంది స్టార్టప్స్ చేయాలి, అందరికీ ఎంటర్ప్రిన్యూరల్ స్కిల్స్ ఇవ్వాలి. కాబట్టి ఈ స్పెసిఫిక్గా మేము ఎక్కువ ఫోకస్ ఫ్యామిలీ బిజినెస్ అండ్ ఎంటర్ప్రిన్యూర్షిప్ మీద ఇస్తున్నాము. దాంతోపాటు వీళ్ళు టెక్నికల్ నో ప్రతి బిజినెస్ చేయాలంటే ఇప్పుడు టెక్నాలజీ కంపల్సరీ అయిపోయింది. దానికి తగ్గట్టుగా వాళ్ళకి బిజినెస్ అనలిటిక్స్ అనేది ఒక స్పెషలైజేషన్ ఇస్తున్నాము. అలాగే మార్కెటింగ్ అదంతా ఇప్పుడు న్యూ ట్రెండ్ మారింది. అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి. కాబట్టి మార్కెటింగ్ బదులు డిజిటల్ మార్కెటింగ్ స్పెషలైజేషన్ ఇచ్చాము. అలాగే ఫైనాన్స్ ఏరియా కూడా ఇప్పుడు టెక్నాలజీ అని కాబట్టి ఫిన్టెక్ అని ఇస్తున్నాము. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ కాబట్టి ఆపరేషన్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇట్లా 6 రకాలైన స్పెషలైజేషన్స్ బీబీలోనూ ఉన్నాయి, ఎంబీఏలోనూ ఉన్నాయి. బీబీలో 4 ఏళ్ళు ఖచ్చితంగా వాళ్ళు బీటెక్ వాళ్ళతో సమానంగా వాళ్ళకి ఎంత శాలరీలు వస్తుందో అంత శాలరీలో ఖచ్చితంగా మేము ప్లేస్ చేయగలిగిన నమ్మకం మాకుంది. ఎందుకంటే డే 1 నుంచి కూడా మేము ఇండస్ట్రీతో ఉంటాము, వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఇస్తాము.
ఈ కారణాలన్నింటి వల్ల మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. మా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ బీబీఏ కానీ ఎంబీఏ కానీ దే డెఫినెట్లీ కమ్ అవుట్ విత్ గుడ్ అచీవ్మెంట్స్, గుడ్ అవుట్కమ్. థ్యాంక్ యూ.